29 రోజులు గడుస్తున్నా ఇంకా టన్నెల్ నుంచి మృతదేహాలు వెలికి తీయలేకపోతున్నారు. ప్రమాదంలో మరణించిన 8 మందిలో ఒక్క మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. మిగిలిన 7 డెడ్ బాడీలను వెలికి తీయడం సాధ్యమవుతుందో లేదో తెలియని పరిస్థితి. గాలింపు చర్యలు మాత్రం ప్రతిరోజు జరుగుతున్నాయి. మృతదేహాలు ఉన్నాయని శునకాలు గుర్తించిన D1, D2 ప్రాంతాలలో తవ్వకాలు జరుపుతున్నారు. మినీ జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నా ఆశించిన మేరకు ముందడుగు పడడం లేదు. దాదాపు 8 నుంచి 9 అడుగుల మేర బురద పేరుకుపోవడంతో తవ్వకాలు జరపడం కూడా సాధ్యం కావడం లేదని సహాయక బృందాలు చెప్తున్నాయి. మృతదేహాలను కేరళకు చెందిన క్యాడర్ డాగ్స్ గుర్తించినా వెలికి తీయడం మాత్రం సాధ్యం కాలేదు. అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉండడంతో కార్మికులు తవ్వకాలు జరిపేందుకు భయపడుతున్నారు. దానికి తోడు ఇంకా నీరు ఉబికి వస్తుండటంతో పాటు టీబీఎం మిషన్ శిథిలాలు చుట్టూ ఉండడంతో వాటి తొలగింపు కూడా అసాధ్యంగా మారింది. టన్నెల్ చివరి ప్రాంతం అత్యంత ప్రమాదకరమైందని భావిస్తున్నందున అక్కడకు వెళ్తే మళ్ళీ అనుకోని ఘటన జరిగితే ఎలా అనే భయం అందరిలో ఉంది. ప్రభుత్వం కూడా కార్మికులతో తవ్వకాలు జరిపేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల మధ్య ప్రమాదం జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ఆపరేషన్ ముగియలేదు. రోబోల కోసం రోజుకు 4 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. జేసీబీలు సహాయక బృందాల కోసం ప్రతిరోజు లక్షల్లో ఖర్చు అవుతుంది. ఎలాగైనా కార్మికుల మృతదేహాలను బంధువులకు అప్పగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా సహాయక చర్యలు కొనసాగిస్తుంది. ఉన్నతాధికారులు అక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు. అనుకోని ప్రమాదంలో 8 మంది బలయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.